జనగామ జిల్లా ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ జరుపుకునే విధానం గురించి ముస్లింలు పరమతాలను ఆచారాలను ఎలా గౌరవించాలో తెలిపిన ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జనగామ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ షరీఫ్. అందరికీ నమస్కారము. నేను మొహమ్మద్ జమాల్ షరీఫ్, అడ్వకేట్, ప్రెసిడెంట్ ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జనగామ జిల్లా. బక్రీద్ పండుగ సందర్భంగా జనగాం జిల్లాలో మనమందరము గంగా జమున తహజీబ్ పండుగలు జరుపుకుంటున్నాము. ఎప్పుడైనా మనము జనగాంలో రంజాన్ గాని, బక్రీద్ గాని, గణేష్ గాని, దసరా గాని, దీపావళి గాని అన్ని పండుగలకు మనము అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి జనగామ జిల్లాలో పండుగలు జరుపుకుంటున్నాము. ఈ పండుగ కూడా బక్రీద్ పండుగ మనం అందరము శాంతియుతంగా జరుపుకోవాలని నేను అందరికీ మనవి చేస్తున్నాను. బక్రీద్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జనగామ జిల్లాలో ప్రభుత్వం ఏ జంతువులను నిషేధించింది, ఆ జంతువులను మనము కుర్బానీ ఇవ్వొద్దని నేను ముస్లిం బ్రదర్స్ కు విజ్ఞప్తి చేస్తున్నాను. బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను మరియు చిన్నపిల్లలను మనము కుర్బానీ చెయ్యొద్దు. ఎందుకంటే ఒక మతం గోవులను పూజిస్తుంది. అసొంటప్పుడు మనము వాళ్ళ మతాన్ని గౌరవించి మనం కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి. గోవులను మనము బహిష్కరించాలి, కుర్బానీ చెయ్యొద్దు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. గోవులను కౌ ఎనిమల్ ను, నేషనల్ ఎనిమల్ ను మనము గుర్తించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. జనగామలో మనమందరము ఎప్పుడైనా ఏ పండుగలైనా మంచి వాతావరణంతో జరుపుకుంటున్నాము. ఇక్కడ ఎలాంటి విభేదాలు లేవు. అన్నదమ్ముల లెక్క, అక్క చెల్లెల లెక్క మనం కలిసిమెలిసి ఉంటున్నాము. ఎప్పుడు మనము ఏ పండుగ వస్తే మంచిగా జరుపుకున్నట్టు ఈ పండుగ కూడా మనము అందరం కలిసి జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బక్రీద్ పండుగ సందర్భంగా మనము ఆవులను బదులు మనము మేక పిల్లలు, మేకపోతులు ఇవి కుర్బానీ ఇస్తే బాగుంటది. మనము దీని మీద బాగా దృష్టి పెట్టి మేకపోతులు, గొర్రెలు దీని మీద కుర్బానీ ఇవ్వాలని నేను ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కుర్బానీ సమయంలో మనము మన ఇంటి దగ్గర కుర్బానీ ఇచ్చినప్పుడు మేక పిల్లలు గాని, గొర్రెలు గాని ఏదైనా మనం కుర్బానీ ఇచ్చినప్పుడు పక్క వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి క్లీన్ గా, ఎలాంటి వాళ్లకు బాధపడకుండా అక్కడ బొక్కలు గాని ఏదైనా తుణుకలు పడకుండా మనం క్లీన్ గా పెట్టాలని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఈద్గాలు కలెక్టర్ గారు ఏర్పాట్లన్నీ జరుపుతా అని నిన్న మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు పీస్ మీటింగ్ లో చెప్పారు. జనగామ జిల్లాలో ఈద్గాలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు మనం అక్కడ ఏర్పాటు చేస్తాం. మెడికల్ క్యాంపు గాని, అక్కడ ఈ ఎండాకాలం ఉంది, త్రాగునీటి సమస్య ఉంటే ఏదైనా అక్కడ నీళ్ల ట్యాంక్స్ కూడా పెడతా అని కలెక్టర్ గారు చెప్పారు. అందరూ ముస్లింలు, హిందువులు కలెక్టర్ ఆఫీస్ లో పీస్ కమిటీ మీటింగ్ లో పాల్గొని అందరము మంచిగా వాతావరణంతో కలెక్టర్తో ఏ సమస్య ఉంటే చెప్పుకున్నాము. మన జనగాం జిల్లాలో ఒక మంచి కలెక్టర్ గా వచ్చి జనగాంలో అందరికీ కలిసిమెలిసి రూపాయి తీసుకోకుండా, రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తున్న కలెక్టర్ కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. బక్రీద్ పండుగ సందర్భంగా కూడా ఈద్గాలు గాని అన్ని జనగాంలో ఉన్న మసీద్ల దగ్గర క్లీన్ అండ్ గ్రీన్ గా అక్కడ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు ఈ 3 రోజుల పండుగ ఉంటది. 3 రోజుల పండుగ సందర్భంగా ముస్లిం ఏరియాస్ ఏ ఉన్నాయో లొకాలిటీస్ అక్కడ డే నైట్ క్లీన్ గా పెట్టాలి. ఎందుకంటే చెత్త అక్కడ ఉండి ఏదైనా ఉంటే పక్క వాళ్లకు, నైబర్స్ కు ఇబ్బంది అవుతుంది. దాని గురించి మున్సిపల్ కమిషనర్ శ్రద్ధ పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ అనేటట్టు సాఫ్ ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా మనము గావులను మరియు చిన్న పిల్లలను కుర్బానీ చేయకుండా మనమందరము వేరే మతాలకు గౌరవించి వాళ్లకు మనం సపోర్ట్ గా ఉండి, గోమాతకు మనం సపోర్ట్ గా ఉండి అసొంటి చట్ట వద్దన్న జంతువులను ఎవరు ముస్లిము జనగామ జిల్లాలో ఈ కుర్బానీ ఇవ్వొద్దు అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒకవేళ ఏ ముస్లిం అయినా తెలియకుండా ఈ తప్పు పని చేస్తే మేమే ఊకోం. దీని మీద ఎవరు ఏ సంఘము ఎవరు గాని ఇంట్లో ఇంటర్ఫేర్ అవసరం లేదు. మేమే ఈ పని తప్పు పని చేస్తే వానికి మేమే కొడతాం, వానికి మేమే మీకు అప్పగిస్తాం. కానీ ఈ 3 రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే మీరు చేతుల్లో చట్టం తీసుకోకుండా పోలీసుకు గాని మత కులాల పెద్ద మనుషులకు చెప్పి దీనికి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఎవరు ఈ తప్పు చెయ్యరు. మేము గావుకు పోవద్దని చెప్తున్నాము. ఈ గావు మాతను మనము రక్షించాలని అంటున్నాము. ఈ బహిష్కరించాలి, ఈ తప్పు పని చేయొద్దని ప్రతి మసీదులో నమాజ్ తర్వాత అందరు ఇమాములు మౌలానాస్ చెప్తున్నారు. దీని మీద కఠినంగా మేము పాటిస్తున్నాము. ఈ తప్పు పని చెయ్యం. మొహమ్మద్ జమాల్ షరీఫ్ అడ్వకేట్, జనగాం ముస్లిం డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడుగా నేను నమస్తే జనగామ ఛానల్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి అవకాశం కల్పించి ఈ మన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నమస్తే జనగామ రిపోర్టర్స్ కు గాని యాజమాన్యానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు బక్రీద్ పండుగ సందర్భంగా అడ్వాన్స్ గా మీరు కూడా ఈ ఇంటర్వ్యూను ప్రచారించాలని, అడ్వాన్స్ గా ఈద్ ముబారక్ అని, ఈదుల్ అజహా కుర్బానీ పండుగ ముబారక్ అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.